చెప్పండి, ఎలా ఉంది సినిమా? సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత మంచిగా వస్తానని. చిగువేరా స్టోరీ ఇంతవరకు నాకు తెలియదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు ఇంతకుముందు ఆయన రియల్గా ఆయన స్టోరీ ఏ విధంగా అయితే ఉందో సో యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ అనేది దింపారనమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఏంటంటే మంచి మీనింగ్తో రాసిన డైలాగ్స్ ఇవి. ప్లస్ డైరెక్షన్ టేకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక సీన్ దగ్గర కూడా మాకు బోర్ అనిపించలేదు అసలు. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. మధ్యలో ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది, అదైతే మంచి హార్ట్ టచింగ్ సాంగ్ అనమాట. సో సినిమా ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ రోజుల్లో చెరువేరా సినిమా అంటే ఒక జనానికి మంచి ఇన్స్పిరేషన్ ఉంది. అసలు ఈ సినిమా అనేది చెరువేరా సినిమా అనేది అసలు ఇంతవరకు ఎవరు తీయలేదు. ఇదే ఫస్ట్ టైం అసలు ఈ సినిమా ఎవరు తీయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. సో ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు, సో ఆ కామన్ మ్యాన్ వచ్చి తన సొంత డబ్బులతోని ఈ సినిమా తీశాడు. అసలు చెగువేరా సినిమా అనేది ఒక పిచ్చి, ఒక ప్యాషన్తో అసలు జనాలకి ఏదైనా మంచి మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతోని అసలు ఈ సినిమా తీయడం అనేది జరిగింది. సో సినిమా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ఎవరైతే చూడకపోతే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఏ లీడర్ అసలు ఏ విప్లవకారుడైనా పెద్ద లీడర్ అయినా ఇంతవరకు అసలు ఇంత దారుణంగా చంపేయడము అసలు ఇలాంటివి అసలు ఎవరిని చూడలేదు మనం. సో ఇప్పుడు నేను లాస్ట్ ఎండింగ్లో నా విజువల్స్ చూసేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సో ఆ విధంగా ఉంది అసలు సినిమా. సో ప్రతిదీ దీంట్లో అసలు ఏం లేదు, అసలు కల్పితం అనేది ఏం యాడ్ చేయలేదు. అక్కడ రియల్ లైఫ్లో అసలు ఆయన రియల్ లైఫ్లో ఏ విధంగా అయితే జరిగిందో సో అదే విధంగా ఈ సినిమా అనేది తీయడం అనేది జరిగింది. సో ఈ స్టోరీ కూడా ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా చెగువేరా గురించి తెలియకపోతే సినిమా అనేది చూసి తెలుసుకోవచ్చు. సో ఇది యూట్యూబ్ కూడా మంచి ఇన్స్పిరేషన్ లాంటిది. చెగువేరా అంటే ఎప్పుడో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో జరిగిన స్టోరీ ఇదంతా. సో అప్పుడు జరిగిందంతా మనం ఇప్పుడు చూస్తున్నాం మనం. సో ఇది ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంతవరకు ఎవరు తీయలేదు. సో కామన్ మ్యాన్ తీశాడు కాబట్టి ఆయనకు నిజంగా సెల్యూట్ చెప్పాలి. ఎవరన్నా సినిమా చూడకపోతే చూడండి. సో నేనైతే రేటింగ్ అవుట్ ఆఫ్ 10 9 ఇస్తున్నాను. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.